అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఇప్పుడులాగే మనం సమస్యల గురించి అడగడం, ఆ సమాధానం చెప్పలేకపోవడం, డిస్కషన్ జరగడం. ఈరోజు ఒక మెట్టు మీదకి వెళ్ళింది. మీదకెళ్తే ముందుకు తోసుకొచ్చారు. మీరు కాబట్టి మేము కలపడ్డాం. కొట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు కౌన్సిల్. ఎందువల్ల వచ్చింది? మేము ఏమని చెప్తున్నాం? కాంట్రాక్టర్ రోడ్డు వెంకటరామూర్తి గుడి రోడ్డు బుడిపల్లి దాకా వేసిన రోడ్డు ఎంత పర్సెంటేజ్ అని అడిగింది. అయితే ఎమ్మెల్యే ఉన్నాడు పరిమాణంలో కూడా ఈడు ఏం చెప్తాడో 75% పూర్తి అయిపోయింది అని చెప్తాడు. సొల్లుకబులు ప్రజలకి డిఈని అడిగితే డిఈ 50% అయిందని డిఈ పబ్లిక్ కౌన్సిల్ చెప్తాడు. మరి అలాంటి అడగకూడదు మేము. అక్కడ ఏం చేశారు? విగ్రహాలు, నాయకులు విగ్రహాలు పెట్టారు. వీళ్ళు ఎలక్షన్ కోసం నాయకులు పెట్టారు తప్ప నాయకుల మీద నిజంగా గౌరవం లేదు వీళ్ళకి. ఆ వెనకాల ఏం చేశారు? చెరువులో మట్టి తీసి బుర్ర తీసి వేసేసారు. వెనకాల వాల్ కానీ ఏది కాంక్రీట్ కానీ వేయకుంటారా? అంత దరిద్రంగా ఉంది. అది అడిగితే వీళ్ళు బాధపడుతున్నారు. బాధపడడం మళ్ళీ ఇంకోటి ఏంటి? వాటర్ మంచినీళ్ళు కుళాయిలో 4వ తారీఖున ఈనాడులో ఒక ఇది వచ్చింది, పేపర్ న్యూస్. ఏమని? మంచినీళ్ళు పినర్పాల్లో ఉన్న మంచినీళ్ళు ట్యాంకులో ఉన్న నీళ్ళు తెచ్చి రోడ్లు తడుపుతున్నారు. ఈరోజు ఎండాకాలం వచ్చింది, జనాలు నీటి ఎద్దరితో బోల్డ్ మంది ఏడుతారు. అలాగని చెప్పేసి మంచినీళ్ళు జనాలు బాధపడుతుంటే మీరు రోడ్లు ఎలా తడుపుతున్నారో మంచినీళ్ళతోటి వాళ్ళు ఏమైనా చలానా కట్టాడా ఏంటని అడిగితే తర్వాత డబ్బులు కట్టించుకుంటారట. ఈరోజు మంచినీళ్ళు లేక జనం చచ్చిపోయినా పర్వాలేదు వాళ్ళకి. అది అడిగాం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే టిట్కో ఇళ్ళు పూర్తి అవ్వలేదు. అది అందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వంలో 80% పూర్తయింది. ఆ 80% ఇప్పటికీ కూడా అలాగుంది. అక్కడ మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఏమీ లేదు. లేకుండా ఎల్స్ మా విజయ్ మొన్న వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. వీళ్ళకి ఇవ్వకపోతే కుదరదని చెప్పి మా చింతకాయల విజయ్ గోల్ చేస్తే ఎట్టకేలకు కంటినీళ్ళు తుడుచుకోవడం కోసం ఎమ్మెల్యే చేతులు ఎత్తేసాడు తాళాలు ఇచ్చి. మీ తాళాలు మీకు ఇస్తారో సత్తారో ఉంటారో పొండి అలాగని చెప్పి తాళాలు కొనిచ్చాడు. అది మేము అడిగాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీకంజ టౌన్ లో ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. ఏమని? టిట్కో ఇళ్ళు లోన్లు ఎవరో కట్ట అవసరం లేదు, లోన్లు ఫ్రీగా ఇస్తానని ఇచ్చకపో. అది అడిగాను నేను. నర్సీపట్నం నియోజకవర్గానికి ఇచ్చిన ఎన్నికల హామీలను చంద్రబాబు విస్మరించారని ఆరోపించారు. అదండి చేశాడో రద్దు అది అడిగాం మేము. లోన్లు మాఫీ చేస్తా అన్నారు కదా, లోన్లు మాఫీ చేసి ఆ ఇల్లు పూర్తి చేసి ఆ తాళాలు కొప్పండి, ఇప్పుడు పని పూర్తవలేదని అడిగాం. దానికి కూడా గొడవకు తయారయ్యారు. తర్వాత ఏంటంటే డీడీలు ఉన్నాయి. అప్పుడు ఇల్లు రాలేని వాళ్ళు డీడీలు ఉండిపోయి మున్సిపాలిటీలో 1,50,000 రూపాయలు 50,000 పాపం పేద ప్రజలు అప్పులు తెచ్చి వడ్డీలకి తెచ్చి కట్టారు డీడీలు. ఆ ఇల్లు ఇవ్వలేనప్పుడు వాళ్ళు డీడీలకు తిరగవాలి కదా, చేతగా కొడుకు వాళ్ళ డబ్బులకు ఇవ్వాలి కదా. వాళ్ళ డబ్బులకు ఇవ్వాలని అడిగితే వీళ్ళు తిరగబడి ఆడవాళ్ళది ముందుకు తోసి చేతగా కొడుకులు కదా ఓటే చెప్తున్నాను. ఈ సంవత్సరంలో వాదింగుతాను నా కొడకలను మీకు దమ్ముంటే ప్రజలకు సేవ చేయండి రా. అడిగా ఇదే ప్రతిపక్షంలో మీరు రేపు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉంటే మాలా పోరాడడం మీరు ఒప్పుకుంటాం. మీరు దమ్మున్న నాయకులని సిగ్గుమాల మాటలు సిగ్గుమాల పనులు చేయడం కాదు, తప్పుడు ప్రచారాలు చేయడం కాదు. మీకు దమ్ముంటే ప్రజల సమస్యలు తెచ్చండి. అందరికీ నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.